బ్రదర్, మీ పేరేంటి? దినకర్. నాకు సమాధానం చెప్పవలసింది అథెంటిక్ పర్సన్. చంద్రబాబు దగ్గర 100 మాగదులు ఉంటారు. ఒక పదవిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అతి తెలివి ఎక్కువ ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రికి కాకాబట్టాలనుకున్న వాళ్ళు చెప్పారు. మీరు అడిగిన క్వశ్చన్స్ పేపర్స్ ఇచ్చాను కదా, సబ్మిట్ చేశాను కదా. ఇట్ ఈస్ 24 hours జాబ్. వాళ్ళకు పంపించిన పేపర్లు చూసి, అయ్యా మోహన్ బాబు నువ్వు అసత్యాలు ఆడుతున్నావని వెంటనే అవి మాట్లాడాలి. కానీ నువ్వు వేరే పార్టీలో చేరాలని వేరే పార్టీలో చేరడానికి వాడి పర్మిషన్ నాకెందుకండి? వాడేవాడండి గొట్టంగాడు. ఒకటి పర్మిషన్ ఎందుకు? నా కుటుంబం, నా బిడ్డలు పార్టీలో చేరాలని నా ఇష్టం. ఒకడిని అడిగి చేరేదండి. తెలుగుదేశంలో వాడిని అడిగి చేరేనా? మా అన్నయ్యకు నాకున్న సంబంధం వాడికి ఏమైనా తెలుసా? వాడి వయసు ఎంత? ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ జెంటిల్మ్యాన్. హీ మస్ట్ గివ్ చంద్రబాబు రిప్లై టు మీ. దట్స్ ఆల్ బ్రదర్. అన్ని కాలేజీలకు వచ్చింది బ్రదర్. 2 రాష్ట్రాల్లో హైయెస్ట్ ఇంటేక్ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. హైయెస్ట్ ఇంటేక్ ఇన్ ఇంజనీరింగ్, అంతే కదా, హైయెస్ట్ ఇంటేక్. కొన్ని కాలేజీల్లో జీతాలు ఇవ్వకపోవచ్చు, అయినా పనిచేస్తున్నారు. నా కాలేజీలో నేను ఇప్పటికీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నా ఆస్తులు తాకట్టు పెట్టి ఆంధ్ర బ్యాంకులో యూ కెన్ చెకప్ లాస్ట్ మంత్ కొంత తగ్గించి ఇచ్చాను. అయ్యా ఇలా ఉంది పరిస్థితి. నా ఫిక్స్డ్ డిపాజిట్లు మీద కూడా డబ్బు తీసుకున్నాను, మీకు ఇస్తున్నాను. టీచర్స్ మంచి ఉపాధ్యాయులు కావాలంటే జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి. వీ హ్యావ్ వండర్ఫుల్ స్టాఫ్ మెంబర్స్. వీ హ్యావ్ నెంబర్ వన్ ఆఫ్ ది టాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ సెల్ బిడ్డలు. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల తల్లిదండ్రుల పిల్లలు మన విద్యాలయాల్లో చదువుతున్నారు. కాలేజీ ప్రారంభం లాస్ట్ ఇయర్ జరిగిన మరుక్షణం తల్లిదండ్రులను పిలిపించి దాదాపు 5,000 మంది అటెండ్ అయ్యారు. అయ్యా, గవర్నమెంట్ ఫీ రీఎంబర్స్మెంట్ సకాలంలో అందజేయనప్పుడు మీరు ఇవ్వాల్సి వస్తుంది. కాలేజీ నడపాలి. బిడ్డల్ని చేర్చుకోను అని పదాన్ని నన్ను, బిడ్డల భవిష్యత్తు పాడు చేయను, కాబట్టి బిడ్డలందరినీ చేర్చుకుంటాను, మీరు బాధ్యత వహించాలని తల్లిదండ్రులు కూడా మీటింగ్ పెట్టాను. లాస్ట్ ఇయర్ 2018, అది జూలైయో ఆగస్టు రికార్డెడ్. ఆ తల్లిదండ్రులకు చెప్పాను. మిగతా కాలేజీ వాళ్ళ గురించి ఇవ్వలేదు. వాళ్ళకు ₹1 ఉండొచ్చు, 2 కోట్లు ఉండొచ్చు, 5 కోట్లు ఉండొచ్చు. అటువంటి కాలేజీలు కూడా ఉన్నాయి. కొన్ని కాలేజీల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళతో చేతులు కలిపి, లేకపోతే వాళ్ళ కాలేజీలు ఎక్కువ బొక్కలు ఉన్నాయని, వాళ్ళ లోపాలు తెలుస్తాయని భయపడి కొంతమంది ఏ రోజుకైనా వస్తుందని జీతాలు ఇవ్వకుండా అసమర్థులైనటువంటి మాస్టర్స్ని పెట్టుకుందామని కాలేజీలు నడిపే వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. తెలుగుదేశంలో చేతులు కలిపి 10 ఎకరాలు 50 ఎకరాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజీ అసోసియేషన్లో. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ ఇట్. హీ మస్ట్ పే ఫర్ ఆల్ ది కాలేజెస్, నాట్ ఓన్లీ వన్ కాలేజ్. నాది ఎక్కువ అమౌంట్ ఉంది బ్రదర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.